శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర కామకోటి శంకర. శ్రీమాత్రే నమ. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప సన్నిధానం నుండి ఎంతోమంది భక్తులు, స్వామి మాకున్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం అయినాయి. గత సంవత్సరం ఏదైతే వారాహి నవరాత్రులలో భాగస్వాములయ్యారో వాళ్ళందరికీ కూడా అనుకున్నటువంటి ఒక సంకల్పాలన్నీ కూడా సిద్ధించాయి. అదే మాదిరిగా ఇతరులకు డబ్బిచ్చి అది సరైన సమయంలో రాక సతమతమవుతున్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వృత్తిరీత్యా వ్యవసాయ మూలకంగా ఇంకా అనేక రకాలుగా మరి ఏ సమస్యల కోసం అమ్మవారిని ఆశ్రయించారో ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏ కార్యక్రమాలు ఈ యాగశాలలో చేశామో అవన్నీ కూడా సఫలీకృతమవుతూ, నేను కూడా గత సంవత్సరము నాకు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది. ఎట్లా అంటే, ఇన్ని సంవత్సరాలైంది దీక్ష చేసి నేను ఈ కార్యక్రమాలకు సంబంధించి ఆలయ నిర్మాణము, అదే మాదిరిగా అమ్మవారిని మహాబలిపురం నుండి తీసుకుని రావడానికి విగ్రహదాతలు, అట్లనే యాగం నిర్వహించడానికి కావలసినటువంటి యొక్క మరి ధనద్రవ్యాలు, ఇవన్నీ ఎలాగా ఏంటి అని చెప్పి మరి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలో మరి అమ్మవారి యొక్క మాయో మరి ఏంటో తెలియదు, వారాహి నవరాత్రులు వచ్చాయి. నా దగ్గరికి ఒక భక్తుడు రావడం జరిగింది. వారి సమస్య కోసం నా దగ్గరకు వచ్చారు. ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉండి వారి సమస్య పరిష్కారం అవ్వాలనే ఒక ఉద్దేశంతో వారిని వారాహి అమ్మవారి యొక్క మరి లక్ష్మీనారాయణ రెడ్డి గారు వారిని అడగడం జరిగింది. సరే పంతులు గారు, మీరు ఎక్కడున్నారు అన్నారు. కంచిలో ఉన్నాను అన్నారు. అయితే నేను కూడా వస్తున్నాను, మీరు రమ్మన్నారు కదా కార్యక్రమానికి, ఎన్ని పనులున్నా ఇక అవన్నీ తర్వాత నేను వస్తున్నాను, కావలసినటువంటి ఒక కార్యక్రమానికి కావలసిన ద్రవ్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పటము, వారాహి అమ్మవారిని తీసుకొని మరి కాంచీపురంలో అప్పటికప్పుడు జగద్గురువుల యొక్క సన్నిధిలో, కామాక్షి సన్నిధానంలో, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధానంలో, అంటే దేవతార్చన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క మరి వారి సన్నిధానంలో దాదాపుగా 4 రోజులు సుమారుగా వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. తర్వాత కాలక్రమంలో వారాహి అమ్మవారి యొక్క మాయ, అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారు రాజశ్యామల అమ్మవారు ఈ రూపంలో ఇక్కడికి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, అది తీరాలని అనేక మంది దేవతలకి మొక్కుతూ ఉంటారు. మరి ఆ దేవతలకు సంబంధించిన మొక్కులు తీరుస్తూ ఉంటారు. నా జీవితంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక సందర్భం ఏదైనా ఉంది అంటే, వారాహి అమ్మవారిని లక్ష్మీనారాయణ రెడ్డి గారి యొక్క వారి పరివారం దగ్గర నుండి తీసుకోవటము, అక్కడి నుండి అది జగద్గురువుల సన్నిధిలోకి వెళ్ళటము, కామకోటి పీఠంలో ఆ మూర్తికి మరి చేయవలసిన విధి విధానాల ప్రకారంగా చేయటము, ఆ తర్వాత వారాహి అమ్మవారి యొక్క సాధనలో నా కుటుంబంలో ఎన్నో రకాలుగా ఈ ఆలయం పూర్తి చేయాలని మేము నలుగురం ఎంత కష్టపడాలి అంటే, ఆ అనుష్ఠానాలు అవ్వచ్చు, యాగాలు అవ్వచ్చు, ఏదైనా కూడా నాకు ఈ సందర్భంలో ఒక రకంగా ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. వారాహి నవరాత్రులు మా జీవితాన్ని ఒక టర్న్ చేశాయని చెప్పుకోవచ్చు. వారాహి నవరాత్రులు చేయవలసిన విధి విధానాల ప్రకారంగా చేస్తే, కొంతమంది గురువుగారు నిన్న మీరు వీడియోలో వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, భయపడ్డాము, అది ఇది అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే,
మీరందరూ కూడా ఎప్పుడు అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు మనల్ని దండించదు, కానీ ఆవిడ దండనాయకి. మంత్రిని దండిని, ఈవిడ మంత్రిని, ఆవిడ దండిని. కాబట్టి నేనేమంటున్నానంటే మనం దానిపైన గురుముఖంగా, ఆ సాధన పట్ల గురుముఖంగా మనకు తెలియని విషయాలను తెలుసుకొని ఆచరిస్తే ప్రాబ్లం లేదు. అంతా మనకే తెలుసని ఏదైనా చేయకూడనటువంటి విధి విధానాలుగా చేసినప్పటికీ కూడా అమ్మ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. కానీ ఆ మంత్రానికి ఉండబడే శక్తి ఉంటుంది కదా, మంత్రశాపాలు అనేటువంటివి మా ఋషులు వాళ్ళు తపస్సు చేస్తే ఇచ్చినటువంటిది. ఉదాహరణకి మన ఆస్తిని ఎవరైనా ఫోర్జరీ చేస్తే ఊరుకుంటారా సంతకాలు పెట్టి? అది వాడిది అవుతుందా? ఇక్కడ ప్రాబ్లం కూడా ఏంటంటే ఆ రకంగా చెయ్యకూడదు. గురువు ద్వారా ఆజ్ఞ తీసుకొని కాలభైరవ ఇట్లా కొన్ని రకాలుగా శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా చేస్తే స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో వారాహి అమ్మవారు 99% వర్క్ని పూర్తి చేసింది నా జీవితంలో. ఆలయం పూర్తి కావడానికి కావలసినటువంటి మరి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సహస్ర చండీ యాగం పెడుతున్నాం, అది కూడా వారాహి నవరాత్రులలో. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మరలా నేను చెప్పుకొచ్చే అంశం ఏంటంటే ఇప్పటికిప్పుడు నేను ఇన్స్టెంట్గా ఈ సంకల్పం చేయలేదు. ఈ యాగశాల వెనకాతల ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే ఒక 2 కేజీలు ఆవు నెయ్యి వస్తుందేమో, హోమం చేద్దాం అనుకుంటూ ప్రతిరోజు యాగాలు చేస్తూ ఉన్నాం. గోసేవ, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహణ చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు ఇస్తుంది కనుక వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో సహస్ర చండీ యాగానికి సంబంధించిన సంకల్పాలు 108 రోజుల పాటు ఇవి జరుగుతాయి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఉపదేశం పొందాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే యాగంలో భాగస్వాములు అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ముఖ్యంగా గురువాక్యం కర్తవ్యం. ఇక్కడ మాకు జగద్గురువులు ఏదైతే సూచన చేశారో, మా అస్మద్ గురుమండలాలు ఏవైతే సూచన చేసి కార్యక్రమాలకు చేయవలసినటువంటి అధికారాలు ఇచ్చారో ఆ ప్రకారంగానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. దాని ద్వారానే ఎంతో మంది భక్తులకి వాళ్ళకు ఉండబడేటువంటి సమస్యలు పరిష్కారం. కాబట్టి వారాహి అమ్మవారి నవరాత్రులలో లేదా సహస్ర చండీ యాగంలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోత్రనామాలు ఇచ్చి అప్పటికప్పుడు పూజలు చేయమంటే కొంతమంది ఈ వీడియో ఆ సందర్భంలో కొంతమంది చూడవచ్చు, కొంతమంది చూడలేకపోవచ్చు. ఎప్పుడు ఈ వీడియో చూసినప్పటికీ కూడా వారు ఇది చేయాలని ఆసక్తి ఉంటే మీరు చేయవలసిందల్లా 21,116 రూపాయలు 30 కేజీల ఆవు నెయ్యికి, వనమూలికలకి, యాగానికి సంబంధించి. అట్లనే 16 అడుగుల అమ్మవారు ఏ విధంగా అయితే రాజశ్యామల అమ్మవారు మన కళ్ళ ముందు ఉందో అదే మాదిరిగా వారాహి అమ్మవారు, వనదుర్గ అమ్మవారు, షోడశి అమ్మవారు, దశమహావిద్యలకు సంబంధించి విగ్రహదాతలు కావాలి. బగలాముఖి అమ్మవారికి సంబంధించి ఈ కార్యక్రమాలలో స్వర్ణాలయ నిర్మాణంలో కావచ్చు, స్వర్ణ శ్రీచక్ర నిర్మాణంలో కావచ్చు, ఎందులోనైనప్పటికీ కూడా మీ వంతు విరాళములు అందించి ఈ వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అమ్మవారి విగ్రహం నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణంలో కూడా మీరు విరాళాలు ఇచ్చినట్లయితే అమ్మవారు యాగశాలలో తీసుకొచ్చి స్వర్ణాలయంలో ప్రతిష్ఠ చేసేటువంటి సంకల్పం ఉంది. అందువల్ల నా జీవితాల్లో జరిగిన అద్భుతాలన్నీ కూడా మీ జీవితాల్లో జరగాలి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నా జీవితంలో ఉన్నటువంటి అనేక దైవికమైనటువంటి అంశాలను మరి మీ అందరి ముందు ఉంచుతూ ఈరోజు స్వర్ణ దేవాలయం దాకా మనం రాగలిగాం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు రాబోతున్నాయి. ఈ వీడియో చూసిన నిమిషమే మీకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే విగ్రహానికి డొనేషన్ ఇచ్చిన దేనికి చేసినప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు నిత్యగోత్రనామార్చన, యాగాల్లో ప్రత్యేక పూజలు, సహస్ర చండీ యాగంలో ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నెలసరి వచ్చేటువంటి సమయాలు, అంటుముట్టు ఇట్లాంటివి ఉన్న సమయాల్లో వాట్సాప్ ద్వారా మీకు మా గోత్రనామాలు ఉన్నాయి గురువు గారు మాకు తెలియచేయండి అని చెప్పారు కదా అని చెప్పి మీరు వివరణ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎందుకంటే యాగాలు జరిగే సమయంలో ముఖ్యంగా ఈ 108 రోజులు
మీ పేరుతో ఏదైనా దీక్ష ఇచ్చి చేయమన్నప్పుడు ఆ రోజుల్లో చెప్పండి. నిత్యగోత నామార్చనకు సంబంధించి కొన్ని విషయాలు, కొన్ని నియమాలు ఉంటే కొన్ని నియమాలు వాటిని పాటించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మాత్రం యాగానికి సంబంధించి స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించి చేస్తున్నాం. ఎందుకంటే మీకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఆ సమస్యలు తీరాలి అన్నప్పుడు అమ్మవారికి ఏం చేస్తే, ఏ ఏ పద్ధతుల్లో చేస్తే శీఘ్రంగా వరం ఇస్తుందో ఆ పద్ధతులన్నీ నేను చెప్తూ ఉన్నాను. అందువల్ల ఇవి చేతనైనంత వరకు వాటిని పాటించేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు అయ్యి పరదేవత కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, వారాహి నవరాత్రులకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.